అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ను ఛేదించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి 45 లక్షల విలువ చేసే గసగసాలు, గడ్డి, ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఓం రామ్, సన్వాలా రామ్ గా గుర్తించామని, వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారని చెప్పారు. వికాస్ అనే మధ్యప్రదేశ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. ప్రధాన నిందితులిద్దరూ కార్పెంటర్, రైలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితులను కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఎన్డీఎంఏ డ్రగ్స్ తో పాటు పాపిస్ట్రా సీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది. డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుందని. దీంట్లో మనం 2 నేరస్తులను అరెస్ట్ చేశాం. ఒమారామ్ దెన్ సన్వల్ రామ్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఈ ఒమారామ్ అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్ లో ఈ కేసు సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్ లో డ్రగ్ పెడ్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్ ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ బయర్స్ కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు. రాజస్థాన్ తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్ లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ, ప్రొక్యూర్మెంట్ లో కానీ, ఈ పెడ్లింగ్ లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. వీళ్ళు మధ్యప్రదేశ్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాపిస్ట్రా 40 kgs, దెన్ ఎండిఎంఏ ఇట్స్ 10 grams. ఇవి 2 కాంబినేషన్ లో ఒకరే చేయడం అనేది డిఫరెంట్ పాత్. మన ఎంఓ క్రిమినల్స్ ఉంటారు కదా, అట్లానే ఇది డిఫరెంట్ పాత్. ఇవి కానీ ఒకరే ఇవి చేయడం అనేది గివింగ్ అ డిఫరెంట్ కనోటేషన్ టు ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీ. ఈ పెడ్లర్స్ మీద ఇంకా డిఫరెంట్ గా మేము ఫోకస్ చేయాల్సిన ఉంది. దీంట్లో ఇంతకుముందు రాజస్థాన్ నుంచి వచ్చేవి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్డీఎంఏ డ్రగ్స్ తో పాటు